సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. అఖండ 2 త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు. ఎవడ్రా విభూతి కొండను ఆపేది? నిన్న నైటే ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ రోజు రిలీజ్ ఫ్యాన్ షో అయితే జరిగిపోయిందనమాట. మరి బోయపాటి గారి దర్శకత్వంలో బాలయ్య బాబు గారి ఆల్రెడీ అఖండ ఉంది కాబట్టి దాని మీద రెట్టింపు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరికి. మరి సినిమా ఎలా ఉంది అండ్ కొంతమంది పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు, చాలా బాగుందని చెప్తున్నారు. ఇంకొంతమంది ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది అంటున్నారు. మరి సినిమా ఎలా ఉందనే విషయం సినీ క్రిటిక్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. బాగున్నారా? సో అఖండ 2 ఆల్రెడీ అఖండ వచ్చిన తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్ ఆబ్వియస్లీ ఉంటుంది అందరికి. మరి మీకు ఎలా అనిపించింది? అసలు బోయపాటి గారి దర్శకత్వంలో ఏమైనా లోపాలు వెతకొచ్చు అంటారా ఈసారి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే సక్సెస్ గేజ్ చేయడం కరెక్ట్ కాదు. బికాస్ రిలీజ్ అయిన ఫస్ట్ 3 days ఆర్ 5 days అది కేవలం ఫ్యాన్స్ ఎంజాయ్మెంట్ కోసమే ఆ సినిమా చూస్తారు. సో ఆ ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటారో బోయపాటి నుంచి కానీ బాలకృష్ణ గారి నుంచి కానీ వాళ్ళిద్దరి కాంబినేషన్ నుంచి కానీ ఇటు తమన్ కూడా ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అద్భుతమైన విజువల్స్, అద్భుతమైన సౌండ్, ఇది ఖచ్చితంగా అండ్ అద్భుతమైన యాక్టింగ్, ఈ 3 ఖచ్చితంగా ఉన్నాయి. సినిమాలో ఎలాంటి వల్గారిటీ లేదు. సో ఇట్స్ అ క్లీన్ మూవీ. వల్గారిటీ అంటే దృశ్యపరంగా కానీ డైలాగ్స్ పరంగా కానీ ఇక్కడ కూడా లేదు. సో ఇట్స్ ఫ్యామిలీ మూవీ. కొంచెం రక్తపాతం చూపించారు. అది కూడా ఏంటంటే చెడు మీద మంచి చేస్తున్న ఒక పోరాటం కాబట్టి అందులో రక్తపాతం అనేది మినిమం బేసిక్ కాబట్టి అది చూపించడం జరిగింది. సో ఇట్స్ అ కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ మూవీ. అంటే ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే అఖండ అనే కాన్సెప్టే ఇట్ ఈస్ రిలేటెడ్ టు డివోషన్, మన హిందూ డివోషన్ కి సంబంధించిన మూవీ. అండ్ ఇట్ డైరెక్ట్లీ డైటీస్ లైక్ శివ, లార్డ్ శివ అండ్ లార్డ్ హనుమాన్. ఇందులో అడిషనల్ పార్టీస్ లార్డ్ హనుమాన్ ఈజ్ ఇంక్లూడెడ్. సో ఈ 2 అంశాలని కూడా ఇందులో ఇంబైబ్ చేస్తూ ఆ దైవత్వం అనే ఒక కాన్సెప్ట్ ని అద్భుతంగానే తీసుకెళ్లారు. బికాస్ బోయపాటి గారి యొక్క వే ఆఫ్ టేకింగ్ తెలిసిన వాళ్ళందరికీ సినిమా ఒకలాగా అర్థమవుతుంది. బోయపాటి గారిని ఫస్ట్ టైం చూస్తున్న హిందీ ఆడియన్స్ కానీ వాళ్ళకి సినిమా కొంచెం వెరైటీగా అనిపించవచ్చు. కానీ గ్రాడ్యువల్లీ అంటే వెంటనే ఓవర్ రెస్పాండ్ అయిపోకుండా గ్రాడ్యువల్ గా ఓవర్ ఆఫ్ మాసెస్ చూసినప్పుడు ఖచ్చితంగా సినిమా స్కేల్ గానీ స్పాన్ గానీ చాలా లేస్తుంది. అండ్ సినిమా పెద్ద సక్సెస్ దిశగానే అడుగులేస్తుంది. ఓకే, సినిమా థీమ్ వచ్చేసి దేవుడి మీద పడిన నిందని తొలగించడానికి ఆయన భక్తుడిగా వచ్చిన బాలయ్య ఏం చేస్తారనేది. కానీ దాంట్లో కొన్ని సీన్స్ ఓవర్ హైప్ ఇచ్చేస్తున్నాయి. అసలు మనిషితో మనిషికి దిష్టి తీయడం ఏంటి, లేకపోతే మరి ఆ రక్తపాతాలని శివయ్య కోరుకుంటాడా అన్నట్టు కొంతమంది క్రిటిక్స్ మాట్లాడుతూ ఉన్నారనమాట. మీకు ఎలా అనిపించింది అది? ఒకటి నేను అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. చిన్న పిల్లలు ఆల్మోస్ట్ ఒక 1st class, 2nd class, 3rd class, 4th class పిల్లలు ఆడే వీడియో గేమ్స్ లో వాళ్ళు ఆడే వీడియో గేమ్స్ లో గన్స్ లేవా, బ్లడ్ లేదా, ఏం లేదు. అంటే అంత చిన్న పిల్లల లెవెల్ కి బ్లడ్ అనేది, ఆ వైలెన్స్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం కొత్తగా ఇది వైలెన్స్ అనడానికి లేదు. సో ఇందులో వాళ్ళు చూపించింది ఏంటంటే చెడు అనేది ఎలా ఉంది, ఎలా పేటరేగిపోతుంది, దానికోసం మంచి అనేది ఎలా తపన పడుతుంది, ఆ చెడుని కంట్రోల్ చేసి మిమ్మల్ని సేఫ్ గార్డ్ చేయడానికి ఏ విధంగా పోరాటం జరుగుతుంది అనేది చూపించే ఆ అంశంలో బ్లడ్ షెడ్ లేకుండా, వైలెన్స్ లేకుండా ఎలా పాసిబుల్ చూపించడం, మాటలతో చూపించలేరు కదా. అన్ని మాటలతో మీరు అర్థం చేసుకోవాలంటే కష్టము. దాంతో పాటు ఇప్పుడు తమన్ గారు ఆయన మ్యూజిక్ ఇస్తున్నారంటే మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా హైప్ ఓవర్ రేటెడ్ ఇచ్చేసారు. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో, సౌండ్ సిస్టమ్ ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటారో చూసుకోండి అని. మరి మ్యూజిక్ న్యాయం చేశారంటారా? ఈ సినిమాని కరెక్ట్ గా ఎంజాయ్ చేయాలంటే మంచి పిక్చర్ క్వాలిటీతో పాటు మంచి సౌండ్ క్వాలిటీ ఉన్న థియేటర్కి వెళ్తే మీరు సంపూర్ణ ఆనందం పొందుతారు. అదర్వైజ్ మీరు నార్మల్ థియేటర్కి వెళ్తే హాఫ్ ఎంజాయ్మెంట్ తో బయటకు వస్తారు. మీరు కంప్లీట్ ఎంజాయ్మెంట్ పొందాలంటే ఖచ్చితంగా మంచి సౌండ్ సిస్టమ్, మంచి విజువల్ క్వాలిటీ ఉన్న థియేటర్కి వెళ్ళండి. అక్కడ యూ విల్ అండర్స్టాండ్ ద రియల్ అంటే అసలు ఆ డైరెక్టర్ ఏ విజన్ తో తీశాడు అదేంటి అనేది. ఒక దేశానికి ఎలాంటి థ్రెట్ వచ్చినా కేవలం సైనికులు మాత్రమే కాదు, దైవ భక్తులు కూడా నిల్చుండిపోతారు అడ్డుగా. ఈ దేశానికి ఒక ఆపదంటూ వస్తే ఆర్మీతో పాటు ఎంతో మంది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తో పాటు దైవభక్తులు కూడా రెడీగా ఉన్నారు తమను అర్పించుకొని దేశాన్ని కాపాడడానికి అనే ఒక కాన్సెప్ట్ కూడా సినిమాలో ఉంది. ప్యాట్రియాటిజం కూడా ఉంది, డివోషన్ విత్ ప్యాట్రియాటిజం. అవును, దేశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని దేశం మీదకి ఎవరైనా వస్తే తొక్కి పారేస్తాం అన్నట్టు చూపించడానికే తీశారు. మరి బాలయ్య బాబు గారి విశ్వరూపం ఎలా ఉంది? అసలు యాక్షన్ లో ఆయన మాత్రమే కనిపించారు మొత్తం స్క్రీన్. సినిమాలో ఇంకెవరు అసలు విలన్ కూడా అందలేదు, అంతవరకు అసలు సరిపోలేదు అనే మాటలు కూడా అంటున్నారు. మరి విలన్ ఆది పినిశెట్టి సూట్ అయ్యారంటారా? అంటే వీళ్ళిద్దరికి సరి సమానంగా వచ్చిందంటారు? ఇది మనము సీక్వెన్స్ లో చూస్తే ఆల్రెడీ అఖండ ఇస్ అ ప్రూవెన్ సక్సెస్, హిందీలో కూడా మంచిగా వెళ్ళింది. ఇప్పుడు అఖండ 2 వస్తున్నప్పుడు బై డిఫాల్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హై, ఈ కాంబినేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హై. ఇప్పుడు మనము ఇందులో మనకు చూపించింది 2 క్యారెక్టర్స్. ఒకటేమో అఖండగా బాలకృష్ణ గారు, ఒకటేమో
రామకృష్ణ Yes. బలరామకృష్ణ బలరామ- క్యారెక్టర్. అవును. సో ఈ రెండు క్యారెక్టర్స్ ని కూడా మనకి ఫస్ట్ అఖండ క్యారెక్టర్ ఏంటంటే ఆల్రెడీ ప్రూవెన్ కాబట్టి సింపుల్ ఇంట్రో ఇచ్చేసారు. అవును. ఏంటి హిమాలయాల్లో తన పూజలు, తన యొక్క ధ్యానంలో తను ఉన్నట్టు చూపించారు. అవును. అది స్టార్టింగ్ ఏంటంటే ఇష్యూ చూపించే ముందు ఒకసారి బాలకృష్ణ గారిని చూపించేస్తే మాకు ఇంకా బాలకృష్ణ ఇంట్రో రాలేదనే ఫీలింగ్ రాకుండా ఫ్యాన్స్ కి అలా తృప్తిపరిచారు. ఇంట్రో చూపించేసి సైలెంట్ గా. దాని తర్వాత అగ్రెసివ్ ఇంట్రొడక్షన్ అనేది ఈ బలరామకృష్ణ క్యారెక్టర్ కి చూపించారు. అయితే కొన్ని ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు కొన్ని కామెంట్స్ నేషన్ వైడ్ వచ్చినాయి ఏంటంటే ఈ పాత్రని బాలమురళీ కృష్ణ. బాలమురళి. సో ఈ పాత్రని మీరు కలెక్టర్స్ కి ఎగనెస్ట్ గా ఐపీఎస్ కి ఎగనెస్ట్ గా చూపించారు అని కొన్ని కంప్లైంట్స్ కొంతమంది ట్రోల్ చేశారు. అవి దృష్టిలో పెట్టుకుని అనుకుంటా ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ద్వారా ఇంట్రో ద్వారా అలాంటి యొక్క వృత్తిలో ఉన్న కలెక్టర్ ని కానీ ఐపీఎస్ కానీ హై క్యారెక్టర్ లో ఉన్న వాళ్ళు ఒక ఆపదలో ఉన్నప్పుడు హీరో క్యారెక్టర్ వెళ్ళి వాళ్ళని కాపాడినట్టు రెస్పెక్ట్ఫుల్ గా వాళ్ళకి భోజనం వడ్డిస్తూ ఆ యొక్క హీరో కూడా ఎమ్మెల్యే కదా. దట్స్ వాట్ అదే అంటున్నాను. అలా ఆ చనువు చూపించి అందులో జరిగిన కొన్ని మిస్టేక్స్ కూడా ఇందులో ఆ కరెక్టివ్ వేలో వెళ్ళాలి. సో ఇందులో ఎలాంటి మిస్టేక్స్ పడకుండా అంటే లాజికల్ గా ఆఫ్ కోర్స్ ఈ సినిమాని మనం జడ్జ్ చేయడానికి లేదు. బికాస్ ఒకసారి బోయపాటి గారి మూవీ డైరెక్షన్ అనగానే వి బిలీవ్ ఇన్ మోర్ ఆఫ్ మ్యాజిక్ దాన్ లాజిక్. దాని పక్కన పెడితే కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ లేకుండా చూసుకున్నారు. మ్యూజికల్ పరంగా మీరు అన్నట్టు తమన్ విశ్వరూపం కనిపించింది. యాక్టింగ్ పరంగా కూడా అఖండ అనే క్యారెక్టర్ లో ఏదైతే ఆయన పరకాయ ప్రవేశం అంటారు కదా, టోటలీ హీ లివ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్. ఇంకోటి రియల్ లొకేషన్స్ లో తీసినందుకు అది చాలా బాగా ఎలివేట్ అయింది, హైలైట్ అయింది. ప్రతి సీన్ కూడా హైలైట్ అయింది. అయితే మీరు అన్నట్టు ఫస్ట్ హాఫ్ లాగ్ ఎందుకు అనిపిస్తుంది అంటే బాలకృష్ణ గారి స్క్రీన్ ప్రెసెన్స్ తక్కువ ఫస్ట్ హాఫ్ లో. ఆయన ఫస్ట్ లో కనిపించేసి మళ్ళీ కాసేపు మళ్ళీ ఇంట్రొడక్షన్, ఈ హీరో ఇంట్రొడక్షన్ వస్తుంది, మళ్ళీ కాసేపటికి అక్కడక్కడ అంటే గెస్ట్ రోల్ లాగా ఉంది ఫస్ట్ హాఫ్ లో. అదే సెకండ్ హాఫ్ లోనేమో ఎక్కువసేపు ఉంది. అందుకే చాలా మంది సెకండ్ హాఫ్ మాకు ఇక్కడ బోర్ కొట్టలేదు కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం మేము బాలకృష్ణ గారిని ఆన్ స్క్రీన్ మిస్ అయ్యారు. అది కంప్లైంట్ యాక్చువల్లీ. దాన్ని ఇలా చెప్తున్నారు లాగ్ అని. బాలకృష్ణ గారు లేకపోవడం అంటే ఆన్ స్క్రీన్ ఆయన ఫైట్ వచ్చి ఆయన డైలాగ్స్ వస్తే వీళ్ళకి బాగా పండుగ. అదే ఆ ఫైట్ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ రెస్పాన్స్ ఇస్ వెరీ హ్యూజ్. అసలు ఫైట్ సీన్స్ లో కొడుతుంటే మనం కూడా సీట్లోంచి లేచి ఆ కొట్టుపాలి అనే ఆ రేంజ్ లోనే ఉంది. కాబట్టి మీరు అన్నట్టు విలన్ క్యారెక్టర్ మీరు అన్నారు కాబట్టి ఆదిపిన్ శెట్టి సరిపోయారా అని అడిగాను నేను. ఇలాంటి హీరో ఉన్నప్పుడు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఎవరిని పెట్టినా డమ్మీ అయిపోతారు. ఇప్పుడు ఇంత హై క్యారెక్టర్ ని ముందు ఫేస్ చేయాలంటే ఎంతో అంత వర్త్ఫుల్ యాక్టింగ్ ఉన్న మనిషి అయితేనే అక్కడ కనీసం నిలబడగలుగుతారు. నన్ను అడిగితే హీ స్టూడ్ దేర్ ప్రాపర్లీ, నిలబడ్డాడు. బట్ ఎలివేషన్స్ బాగానే అంటే ఇప్పుడు ఏ విలన్ అయినా పవర్ ఆఫ్ గాడ్ కంటే ఎక్కువ కాదు, కొడితే పడిపోవాలి. కాకపోతే ప్రయత్నిస్తారు. ఎనీ నెగటివిటీ విల్ ట్రై టు టేక్ ఓవర్ పాజిటివిటీ, కానీ ఇప్పుడు పాజిటివిటీ గెలుస్తుంది. కాకపోతే నెగటివిటీ అట్లా అని కూర్చోదు కదా, దాని ప్రయత్నాలు చేస్తుంటది. అలాగే చూపించారు ఇందులో. అది త్వరగా ఓడిపోయినట్టున్నారు కదా, అంటే పిచ్చకు ముందు బ్రహ్మాస్త్రం మంచిది కదండి. ఇప్పుడు మన జీవితాల్లో మంచి జరిగితే మంచిదా, చెడు జరిగితే మంచిదా? ఆబ్వియస్లీ మంచి గెలుపు చూపించారు, అది మంచిదే. ఇట్ గివ్స్ అ పాజిటివ్ వైబ్ టు ఆడియన్స్. అంటే విలనిజం పండలేదని కూడా అంటారు. అది మంచిదే అంటున్నా నేను. విలనిజం కొన్ని ఇలాంటి సినిమాలో విలనిజం పండకూడదు. పండకపోతేనే జనాలు కూడా పాజిటివిటీ వస్తుందండి. ఓకే. సో అఖండ ఇంతకు ముందు ఒక ఐటమ్ సాంగ్ వచ్చింది, దీనికి ముందు డాకు మహారాజ్ అనుకుంటా సినిమాలో, దబిడే దిబిడే అని చెప్పేసి. దాంట్లో వల్గర్ స్టెప్స్ ఉన్నాయంటే ఈసారి అలాంటి స్టెప్స్ కూడా లేకుండా ఒక ఐటమ్ సాంగ్ పెట్టారు. ఐటమ్ సాంగ్ అనడానికి లేదు లేదా ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు ఒక చిన్న బ్రేక్. ఇప్పుడు ఆర్మీ వాళ్ళకి ఎలా ఉంటదండి లైఫ్ అంతా ఏంటంటే సేమ్ అంటే ఇప్పుడు మీరున్నారు, ఒక జాబ్ చేస్తారు, ఇంటికి వెళ్తారు, తర్వాత ఫ్యామిలీ లైఫ్ స్పెండ్ చేస్తారు. ఇప్పుడు నేవీలో ఉండే వాళ్ళు కానీ ఎయిర్ ఫోర్స్ లో ఉండే వాళ్ళు కానీ వాళ్ళు 9 to 6 జాబ్ చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్యామిలీ లైఫ్ ఉండదు వాళ్ళకి. వాళ్ళ జాబ్ 24 hours జాబ్ అన్నట్టే ఉంటుంది. వాళ్ళు నిద్రపోయినా కూడా దే ఆర్ థింకింగ్ అబౌట్ ద కంట్రీ ఓన్లీ. అలాంటి వాళ్ళు కొంచెం ఆ బ్రేక్ అనేది తీసుకున్నప్పుడు దే స్పెండ్ దేర్ టైమ్ విత్ ఎంజాయ్మెంట్. ఏదో ఒకటి ఎంజాయ్ చేస్తారు కదా. ఆ ఎంజాయ్మెంట్ అనేది ఇటు ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడానికి ఆ సినిమాలో కూడా సిచ్యువేషనల్ గా అలా పెట్టారు. ఓకే. ఎమోషన్ ఎలా ఉందంటారు? వాళ్ళ మదర్ సెంటిమెంట్ గానీ ఫస్ట్ అఖండ నుంచి క్యారీ ఆన్ చేస్తూ వచ్చారు దీని వరకు. వాళ్ళ మదర్ వెయిట్ చేస్తూ ఉండడం బాలయ్య వస్తారని చెప్పేసి, అట్లీస్ట్ వచ్చారు అనుకుంటాం మనం. అది ఇప్పుడు సీన్ రివీల్ చేసినట్టు. అది ఆ క్యారెక్టర్ కి ఒక డివోషనల్ ఆర్క్ ఇచ్చారు. అది చాలా మంచి అనిపిస్తుంది. అంటే మెయిన్ పూజలు ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారు కదండి, పూజలు జపాలు ఇవి చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. ఆ భక్తి ఎక్కువ ఉన్న లేడీస్, ఎక్కువ డివోటీగా ఉండే లేడీస్ ఉంటారు కదా, వాళ్ళ కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. ఆ సీన్ లో ఖచ్చితంగా బాగా కనెక్ట్ అయిపోతారు. తిట్టుకునే వాళ్ళకి కూడా ఇష్టంగానే వస్తారని అంటే ఎంతో అంత అండి. న్యూట్రల్ గా ఉండే ఆడియన్స్ కూడా భక్తులుగా మార్చే సినిమా ఇది. ఎంతో అంత అంటే దే ఫైండ్ దెమ్సెల్వ్స్. అంటే వాళ్ళకి కొన్ని ఏవో క్వశ్చన్స్ ఉంటాయి మైండ్ లో, డిస్టర్బింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఒక క్లారిటీ ఆన్సర్స్ దొరుకుతాయి. ఇంకోటి ఈ సినిమాలో మీరు అన్నట్టు మన దేశాన్ని టార్గెట్ చేయడానికి రకరకాలుగా ట్రై చేస్తుంటారు ఎనిమీస్. ఇందులో భక్తి అనేది టార్గెట్ చేసినప్పుడు
ఒక రకంగా మన వాళ్ళే ఇన్సైడర్సే మన భక్తిని ఛాలెంజ్ చేసినప్పుడు మూర్ఖంగా కొంతమంది డైవర్ట్ అయిపోతున్నప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి రీసెట్ ఎలా చేస్తారు అనేది, ఆ రీసెట్ అనేది చాలా బాగా చూపించారు. అంటే కొంతమంది మేబీ ఏం ఎక్స్పెక్ట్ చేసి ట్రోల్ చేస్తున్నారో మనకు తెలియదు, అర్థం చేసుకుంటే ఇంకా చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, పొలిటికల్ గా ఒక లీడరు ఎంతకు దిగజారిపోతాడు, ఒక మంచి మనిషిని దించి నేను ఆ స్థానంలో వెళ్ళాలని అవసరమైతే బ్లాక్ మ్యాజిక్ సపోర్ట్ తీసుకునైనా సరే మంచి మనిషిని చంపేసి నేను కూర్చొని వెళ్ళాలి అనే ఒక ఆ ఇంటెన్షన్ అనేది ఏ సినిమాలో హైలైట్ చేయలేదు. ఇతను ఆ పాయింట్ తీసుకోవడం అనేది ట్రూ హ్యాట్స్ ఆఫ్. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ ఏదైతే ఉందో, మార్వెల్, డీసీ అసలు ఎవరు వాళ్ళంతా పనికిరారు బాలయ్య ముందు అని అంటున్నారు. ఆ ఫైట్ ని మీరు ఎలా చెప్పగలరు? ఎగ్జాజరేట్ అనిపిస్తుందా, కొంచెం మరి ఓవర్ గా అనిపిస్తుందా? ఒక ఫ్లో లో సినిమా చూస్తుంటాం కదండి, అది ఇంటర్వెల్ ఇస్ అ టైమ్ వేర్ ఆడియన్స్ గెట్ అ బ్రేక్ ఫ్రమ్ ద మూవీ. ఆ బ్రేక్ లో జనరలీ పీపుల్ టాక్ అబౌట్ ద మూవీ, అంటే దాని గురించి మాట్లాడతారు, ఫ్రెండ్స్ కి మెసేజ్ పెడతారు. అప్పటికే చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతుంటారు ఎలా ఉంది. ఆ రిప్లై అనేది సాలిడ్ గా ఉండాలంటే ఇంటర్వెల్ అలా ఉండాలి, అలానే పడాలి. అలా లేకపోతే ఆ లాస్ట్ ఏం చూసాం ఎప్పుడు కూడా లాస్ట్ మెమరీ మైండ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఆ ఇంటర్వెల్ అలా ఉండేసరికి ఆబ్వియస్లీ పాజిటివిటీ ఇంటర్వెల్ ముందు ఏదైతే లాగ్ ఫీల్ అయ్యారో దాన్ని అక్కడ సెట్ చేస్తారు. కరెక్ట్, అది చాలా స్ట్రాంగ్ గా ఇంటర్వెల్ చాలా బాగుంది. ఆ బోయపాటి మూవీస్ ఇంటర్వెల్ కి ఏదైతే స్టాండర్డ్ ఉందో ఆ స్టాండర్డ్ కి తగ్గకుండా ఆ స్టాండర్డ్ కి మించే ఇట్ రైట్ బియాండ్ వాట్ హీ కెన్ డూ. ఓకే, అంటే బోయపాటి బాలయ్య కాంబినేషన్ కి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆబ్వియస్లీ. వాళ్ళిద్దరు సినిమా తీస్తున్నారంటే ఆ ప్రెషర్ ఎప్పుడు నాకు తెలిసి ఈ సినిమాలో ఇద్దరికి ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది. ఒకటి బోయపాటి అండ్ వన్ ఇస్ తమన్. అసలు ఆ ఇంటర్వెల్ లో తమన్ ఇచ్చిన మ్యూజిక్ ఉంటది. నేను రవితేజ థియేటర్ ఉంది కదా అక్కడ చూసాను, ఎపిక్ స్క్రీన్ లో ఎంత బాగుందంటే సౌండింగ్, బ్యూటీ. ఆ సౌండ్ వల్ల ఇంకొంచెం హైప్ ఎక్కువ వస్తుంది. వీళ్ళిద్దరికి ఎక్కువ టెన్షన్ పడి ఉంటారు. మిగతా సినీ నటులు సంయుక్త మీనన్ గానీ, ఇంకా ఒక చిన్న పాప క్యారెక్టర్ చేసింది ఆవిడ, వీళ్ళందరి క్యారెక్టర్స్ ఎలా అనిపించాయి? ఆ సంయుక్త మీనన్ కి చాలా మంచి రోల్ పడింది. అలాంగ్ విత్ ద సాంగ్ షీఈస్ ఇన్ అ వెరీ డీసెంట్ అండ్ గుడ్ రోల్. ఆ పాప మేబీ న్యూ ఇంట్రో అనుకుంటా, ఇంకా కొంచెం బెటర్ యాక్టింగ్ ఉంటే బాగుండేది, బట్ ఛాన్స్ ఇచ్చారు అని చెప్పాలి. బట్ త్రూ అవుట్ ద మూవీ ఉన్నింది ఆ పాప ఆల్మోస్ట్ చాలా. అవును, అండ్ కొన్ని కుంభమేళా సీన్స్ ఏవైతే ఉన్నాయో గ్రాఫిక్స్ వాడకుండా నాకు తెలిసి వీళ్ళు రియల్ గా వెళ్ళారు. అది చాలా ఇట్స్ అ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. అంటే సినిమాకి అది అవసరం కాబట్టి వీళ్ళు నాకు తెలిసి కెమెరాస్, కొన్ని మంచి క్వాలిటీ కెమెరాస్ తీసుకెళ్లి అది షూట్ చేసుకుని ఆ ఫుటేజ్ వాడడం అనేది, జనరల్ మనం ఇలాంటి ఫుటేజ్ కావాలంటే గ్రాఫిక్స్ వాడేస్తాం, అది రియల్ ఫుటేజ్ తీయడం చాలా మంచి అనిపించింది. కుంభమేళాకి వెళ్ళని వాళ్ళకి కూడా ఇది ఈ సినిమాకి అదృష్టం, మీరు కుంభమేళాకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. నిజంగానే వెళ్ళి తీసారు, కుంభమేళా వెళ్ళడం మిస్ అయిన వాళ్ళు ఏదో ఒక రీజన్ వల్ల ఈ సినిమాలో మీకు అది కూడా మీ లైఫ్ లో యాడ్ అయిపోయింది. అన్ని ప్లస్ పాయింట్స్ మాట్లాడుకున్నట్టున్నాం, అసలు నెగటివ్ పాయింట్స్ లేవా సినిమా? ఉన్నాయి. స్టోరీ పరంగా కుడ్ హావ్ బీన్ బెటర్, అంటే కొంచెం బెటర్ ఎగ్జిక్యూషన్ ఉంటే బాగుండేది. కాకపోతే అదే అంటున్నాను, ఇప్పుడు ఇది బోయపాటి సినిమాగా చూస్తే దిస్ ఇస్ ద బెస్ట్, కానీ యాజ్ ఏ ఇంటెలెక్చువల్ గా ఆలోచిస్తే ఇదే సినిమాని మచ్ బెటర్ గా డెలివర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు రీసెంట్ గా కల్కి అనే మూవీ వచ్చింది ప్రభాస్ గారిది, ఆ లెవెల్ కి వెళ్లే స్కోప్ ఉంది సినిమాకి. కానీ డైరెక్టర్ స్టిక్ టు, అంటే బాలకృష్ణ గారు హిస్టానిక్స్ కే కన్ఫైన్ అయ్యారు. దాని మించి కూడా సినిమాకి వెళ్ళే స్కోప్ ఉంది. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లార్డ్ శివ హ్యాస్ బీన్ షోన్ ఆన్ స్క్రీన్, అది చాలా పవర్ఫుల్ గా చాలా డివైన్ గా చూపించచ్చు, చాలా సింపుల్ గా చూపించారు. అంటే శివయ్య ప్రశాంతంగా ఉండే శివయ్యని చూపించారు, తాండవం వాడే శివయ్యని చూపించారు. ఇప్పుడు ఇంటర్వెల్ లో మనకి ఏదైతే ఆ గూస్ బంప్స్ ట్రాన్స్ ఏదైతే ఫీల్ అయ్యామో, శివుడిని స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా అది ఫీల్ అవ్వాలి. అది ఫీల్ అయ్యేలాగా ఆ సీన్ ని ఇంకా చాలా డెవలప్ చేసే ఛాన్స్ ఉంది. చనిపోయిన సీన్ కదా, అయినప్పటికీ కూడా వెన్ గాడ్ ఈస్ షోన్ ఆన్ స్క్రీన్ ఇట్ హ్యాస్ టు బ్యాంగ్ యూ లైక్ ఎనీథింగ్. ఆ సీన్ లో ఆ స్కోప్ ఉంది, కానీ అది నార్మల్ గా డీల్ చేశారని నాకు అనిపించింది. బట్ తాండవ్ అన్నప్పుడు అది మళ్ళీ క్లియర్ అయిపోయి ఉంటుంది. ఫస్ట్ టైం ఎప్పుడైతే ఇప్పుడు మనము దేవుడు రిఫరెన్సెస్ తో సినిమాలు తీస్తున్నారు, కానీ దేవుడినే చూపించినప్పుడు ఎలా ఉండాలి, అసలు పూనకాలు రావాలి కుక్కలకి. బట్ హనుమంతుడు సీన్ ఏదైతే ఉందో అక్కడ మళ్ళీ మనకి మంచి హనుమంతుడిని చూపించలేదు, కానీ రిఫరెన్స్ గా తీసుకున్నారు. ఇది ఏంటంటే శివుడినే చూపించినప్పుడు మనలోంచి ఏదో బయటకు వచ్చేసేయాలి. అది we have to lose ourselves at that point of time. ఆ ఒక్క సీన్ ని కనుక అలా డెవలప్ చేస్తుంటే ఇంకా అసలు గుడి గంటలు మోగే సినిమాకి, అంటే బాలయ్యని డామినేట్ చేస్తారేమో అని అది అలా నార్మల్ గా డీల్ చేశారని నాకు అనిపించింది. అంటే బోయపాటి గారు ఆబ్వియస్లీ దేవుడే కదండి, మనిషిని ఆబ్వియస్లీ దేవుడు డామినేట్ చేయాలి. అది ఒక సీన్ నాకు అనిపించింది అలా. కానీ మళ్ళీ ఆ సీన్ లో బ్యూటీ ఏంటంటే ఆ మదర్ సెంటిమెంట్ ఇస్ ద బ్యూటీ ఇన్ ద సీన్. ఇప్పుడు నేను కంప్లైంట్ చేస్తున్నాను కాదు, ఆ సీన్ లో రెండు ఉన్నాయి. మళ్ళీ ఆ మదర్ సెంటిమెంట్ బ్యూటీ చాలా బాగా ఉంది. ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కూడా ఆ టైం కి భలే సెట్ అవుతాయి.
సెట్ అయిపోయింది, ఎక్కడ అవును. తక్కువ అయింది అని లేవు. ఆ కానీ శివ ఆ కొంచెం, చూడగానే ఆ, మనం ఆ సరెండర్ అయిపోయి ఆ ఒక ఫీల్ లోకి వెళ్ళిపోవాలి, ట్రాన్స్ లోకి వెళ్ళిపోవాలి, కాసేపు లాక్ అయిపోవాలి అక్కడ. అది కావాలి, అదొక్కటి మిస్ అదొక్కటి మిస్ అయింది. అదొకటి నా నెగిటివ్ పాయింట్. అంతే, అదొకటి అదొక్కటి కూడా ఇతను చేస్తుంటే ఈక్వల్ టు రాజమౌళి క్యాల్కులేట్ అయ్యేవాళ్ళు. అంటే బాలయ్య బాబు గారిని ఎక్కడ తక్కువ చేయొద్దు, ఎక్కడ చూపించలేరు. అసలు కాబట్టి- హీ డిడ్ జస్టిస్ టు బాలకృష్ణ యాజ్ మచ్ పాసిబుల్, బికాస్ ఆ కాంబినేషన్ నుంచి ఏదైతే ఆ నిజాయితీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో వాటిని మాత్రం హీ హాస్ హానెస్ట్లీ డెలివర్డ్. ఓకే, ఫ్యాన్స్ విల్ సెలబ్రేట్ దిస్ మూవీ లైక్ ఎనీథింగ్. ఫ్యాన్స్ కి ఫ్యాన్స్ కి ఫీస్ట్ అండి, ఫ్యాన్స్ కి ఫీస్ట్. ఎన్నిసార్లు చూస్తారు ఈ మూవీని, రిపీట్ ఆడియన్స్ ఉంటారు. ట్రైలర్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ చాలా మంది భయపడ్డారు, ఏంటి అసలు విఎఫ్ఎక్స్ అదంతా మంచు చూపిస్తున్నారు, మరి ఓవర్ రేంజ్ కి వెళ్ళిపోయారు అని చెప్పేసి. ప్రమోషన్స్ అసలే లేవు. ఒక నార్త్ ఇండియన్ ఇంటర్వ్యూ ఇచ్చి ఒక ప్రమోషన్ చేశారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. 12th రిలీజ్ చేస్తున్నామని కనీసం బాగా చెప్పను కూడా లేదు, రిలీజ్ చేశారు. ఇంట్రడక్షన్ చూస్తే 5 లాంగ్వేజెస్ కవర్ చేయాలని పాన్ ఇండియా అన్నట్టు 5 లాంగ్వేజెస్ లో డెలివరీ చేస్తారు డైలాగ్స్ బాలయ్య బాబు. ఆ సీన్ ఇలా అనిపిస్తుంది. అదే అండి, హీరో ఇంట్రొడక్షనే అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద మూవీ. అన్ని లాంగ్వేజెస్ కి కవర్ అవుతున్నాయి కాబట్టి అది. అండ్ లాస్ట్ ఏదైతే క్లైమాక్స్ చూసాము సినిమాలో, ఆ క్లైమాక్స్ ని మన బాలీవుడ్ టాలీవుడ్ ఇవన్నీ దాటేసి హాలీవుడ్ రేంజ్ కి వెళ్ళిపోయినట్టు కనిపించింది కొంచెం. మీకేమన్నా? అదే అండి, ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళ స్టోరీని బిట్వీన్ కంట్రీస్ తీసుకున్నారు వీళ్ళు, అంటే ఒక కంట్రీ మన కంట్రీని డివోషనల్ టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేయాలని ట్రై చేస్తుంది. ఆ యొక్క కంట్రీస్ మధ్యలో సినారియో కాబట్టి ఆబ్వియస్లీ ఆ రేంజ్ లో లేకపోతే సినిమా ఏదైతే ఇంటెన్షన్ తో స్టార్ట్ చేశారో అది తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెలికాప్టర్ క్రాష్ అయినప్పుడు ఆ ఫ్యాన్ ఆ ప్రతి ఎలిమెంట్ లో ఎక్కడెక్కడ ఛాన్స్ ఉందో అక్కడక్కడ ఆ డివైన్ థింగ్స్ ని మనం కనెక్ట్ చేస్తూ తీసాడు. శివలింగంతో కనెక్ట్ చేయడం కానీ, గన్ను తిప్పడం, గన్ను ఇట్లా జస్ట్ ఇట్లా సూలంతో తిప్పేస్తాడు ఆయన. దాని మీద ఎప్పుడైతే కొంచెము ధ్యానంలో ఉండే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళవి కొన్ని మనం నమ్మాలి. దే కెన్ డూ అనేది మనం నమ్మాలి. నమ్మకంతో కొన్ని జరుగుతాయి అంటారు కదా, అలాగా కొన్ని ఇట్స్ లిబర్టీ గివెన్ టేక్ ఇట్ అంతే, నో ప్రాబ్లం. సో అండ్ ఆ ఎండింగ్ టువర్డ్స్ ఎండింగ్ ఏదైతుందో కొన్ని రోబోటిక్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేశారు. ఎందుకంటే చిల్డ్రన్ విల్ వాచ్ ద మూవీ ఆల్సో అలాంగ్ విత్ పేరెంట్స్. చిల్డ్రన్ కూడా వస్తారు, అంటే ఆల్ జనరేషన్స్, చిన్న పిల్లలు, మధ్య వయస్కులు, పెద్దవాళ్ళు, అందరికి నచ్చే అన్ని అంశాలతోటి సినిమాను ప్యాక్ చేసి పెట్టారు. సో మీరన్న ఆ క్లైమాక్స్ ఎలిమెంట్ అవుతుందో ఆ చిల్డ్రన్ చాలా కనెక్ట్ అవుతారు ఆ పర్టికులర్ రోబోటిక్ సీన్స్ తోటి. పవర్ ప్యాక్ మూవీ టు ఎంజాయ్ అండ్ రిజాయిస్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.